ఆలోచనతో కూడా ఉన్నారు. చాలా సమస్యలన్నీ తీరిపోతాయి. 5 సంవత్సరాల్లో మా గ్రామంలో ఏం పని జరగలేదు, ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా జరిగిద్దని ఆశతో ఉన్నారు. తప్పకోకుండా ఆశలు నెరవేర్చాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అధికారులందరూ కూడా దానికోసమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. కాకపోతే దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు బాధ్యతారహిత్యమైన పరిపాలన, ఏ ప్రభుత్వమైనా రావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ కొన్ని చిన్న చిన్న తప్పులున్నా కూడా ఒక బాధ్యతగా పరిపాలన చేయాలి తప్పితే ఇదేదో నా నా రాజ్యం, నేను చక్రవర్తిని, నాకు ఇష్టం వచ్చిందే ప్రజల సమస్య. ఇప్పుడు నీకు సమస్య ఏమిటో నేను తెలుసుకోవాలి తప్పితే నేను చెప్పిందే నీకు పరిష్కారం అంటే అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం ఏంటంటే ప్రజల సమస్యల్ని, ప్రజల భవిష్యత్తుని వాటిని దృష్టిలో పెట్టుకోకుండా నేనేం చేయాలి, నేనేం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాననే ఆలోచనతోనే చేసింది తప్పితే ఎక్కడ కూడా ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ప్రయత్నం చేయకపోవటం ఈరోజు ఈ సమస్యకు కారణం అని చెప్పేసి మనం చేస్తాం. మీ అందరి కోరికలు తీర్చాలని చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చిల్లి గవ్వలేదు రాష్ట్రం దగ్గర. అయినా కూడా అదే ఇంకొక నాయకుడు ఎవరైనా అయితే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు, లేకపోతే ఏదో భూములో, బిల్డింగ్లో ఇప్పటికే చెప్తా ఉంటారు ఆర్డీఓ ఆఫీస్ తాకట్టు పెట్టారు, లేదా ఏపీ సెక్రటరీ తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు తర్వాత మన భూములను కూడా ఇంత ముందు తెలుసు, మన పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లా వచ్చిందో, ఇది మన భూమి కొంటే రిజిస్ట్రేషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఇక అటువంటి తాకట్టు పెడతానికి ఏమైనా ప్రయత్నం చేసేవాళ్ళేమో, కానీ నిజాయితీగా లేకపోతే చట్టబద్ధంగా పరిపాలన ఇంకెవరు కూడా చేసి ఆలోచన చేసేవాళ్ళు కాదని చెప్పేసి మనం చేస్తారని మనకు కూడా తెలుసు. మనకు కష్టాల్లో ఉన్నప్పుడు, రూపాయి చిల్లిగా పుట్టినప్పుడు మనకి ఏం చేయాలో కూడా మన సమస్య, మన కుటుంబ సమస్యని పరిష్కరించుకోవడానికి మనకే దారి దిక్కు తెలీదు. తెలియక అచేతనంగా కూర్చుని పోతాం, ఎవడో కూడా సాయం చేస్తాడులే, లేకపోతే భగవంతుడు సాయం చేస్తాడులే అని చెప్పేసి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని మార్గాలను అన్వేషించి ఈరోజు దాదాపు 10 లక్షల 11 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎందుకు చేశారు అప్పు అంటే, సరే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే సాది గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా అందుకని విమర్శిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ 11 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినట్లే 2,70,000 కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చారనుకుందాం, ఇచ్చారు, మంచి జరిగింది, అది తప్పలేదు. కానీ మిగతా 7,40,000 కోట్లు, 7,40,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? రోడ్లు ఇందాక వచ్చి ఆయన అరుస్తా ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి మా రోడ్ వేయలేదు, కార్లు జారిపోతున్నాయని చెప్పేసి. ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఎంత బాధ్యతారహిత్యం ఎందుకన్నానంటే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ 4 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు కొన్నారు. కొని ఏం చేయాలి? వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని చక్కగా గృహప్రవేశం చేయించాలి, లేకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే కదా. సో ఈ విధమైన బాధ్యతారాహిత్యం మూలంగా చాలా ఈ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి మీ అందరికీ శరణ్యంగా మనం చేస్తాను. ఇప్పటికి కూడా ఇంకా లెక్కలు తేల్చలా. మీరు టీవీలో చూస్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని లేకపోతే ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అది రాజకీయం కాదు సుమా, రాజకీయం కోసం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్ర పరిస్థితి మీకు స్పష్టంగా తెలియాలి. ఎక్కడున్నాం మనం, ఎంత లోతులో ఉన్నాం మనం, అది తెలిస్తే మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. అది అప్పులో ఉందని చెప్పేసి మేము బాధ్యత నుంచి తప్పించుకుంటానికి, పారిపోతానికి సిద్ధంగా లేము సుమా. మేము ఏదైతే చెప్పామో ఒకరోజు ముందు వెనక తప్పకుండా చేసి మీకు అందించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను.